ఆగండి. నేనే మీ మానుకోట పిల్లని. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోతో అయితే వచ్చాను. హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఎందుకంటే మనం చేసే ఏ వీడియో అయినా ఫస్ట్ మీకు రీచ్ అయ్యేలా ఉంటుంది. ఇంకోటి, ఇవాళ ఒక చిన్న స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకోటి, బ్యానర్ రిలీజ్ కూడా ఉంది అని చెప్పాను కదా, చిన్న బిజినెస్. సో మీ అందరు సపోర్ట్ తోటి నేను ఇవాళ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీరందరూ ఒక మంచి మనసు చేసుకొని సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఆ బ్యానర్ రిలీజ్ వచ్చేసి నేను చేస్తాను. అంతకంటే ముందు కూడా ఇన్ని డేస్ అట్లీస్ట్ ఈ గ్రోత్ కూడా ఉంది అంటే మీరే ఆ సపోర్ట్. మీరు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే లిటరల్లీ నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. ఎంత కాదనుకున్నా సోషల్ మీడియా ఇచ్చేంత సపోర్ట్ మనకి ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా ఇవ్వరు. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మన పేరెంట్స్ కాకుండా మన రిలేటివ్స్ ఎవరు ఇవ్వరు. ఇచ్చినా కూడా పైన మళ్ళీ పైన పట్టారం లోన లొట్టారం అన్నట్టు సరే అని బాగానే అంటారు. దాని తర్వాత వాళ్ళు గునుస్తూనే ఉంటారు. ఇది పెద్ద లక్షలు వచ్చే బిజినెస్ కూడా ఏం కాదండి, చాలా చిన్నది. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ అవ్వగలుగుతానని ఒక హోప్ అయితే ఉంది నాకు. ఇంకేంటండి విశేషాలు? అసలు నేను చాలా కొత్త యూట్యూబ్కి కూడా. నాకేమైనా సజెషన్స్ ఉండి అక్క ఇది ఇలా కాదు అని ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పొచ్చు. లిటరల్లీ నేను పక్కా అయితే పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటాను. కానీ నెగిటివ్గా అయితే ఏం చేయకండి. ఎందుకంటే మనం కొత్త కదా, కొంచెం బేర్ చేయడానికి టైం పడుతుంది, అంటే అది అలవాటు పడడానికి టైం పడుతుంది. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. క్లిక్ అవుద్దా అవ్వదా అనేది కాకుండా ఒక మంచి పాజిటివ్ వైబ్తో అయితే ఫార్వర్డ్ అవుతున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. సో మన బ్యానర్ని చూసేద్దామా? నిజానికి నేను సాయి అయితే నిజంగా చాలా హ్యాపీ. అసలు ఎంత హ్యాపీ అంటే చెప్పలేనంత హ్యాపీ. కేవలం మేము స్టార్ట్ చేసినందుకే హ్యాపీ. ఇంకా మాకేం ఆర్డర్స్ రావడం అట్లాంటివి ఏం జరగలేదు. కానీ చాలామంది అయితే అడిగిర్రు కావాలి మాకు పికిల్స్ అని. ఎంతైనా అసలు నా బర్త్డే రోజు రిలీజ్ చేయాలని అనుకున్నా కాబట్టి చేసేసాను. అనుష నాన్ వెజ్ పికిల్స్. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. ఇవాళ ఇంకో స్పెషల్ ఉందని చెప్పాను కదా, ఈరోజు నా బర్త్డే అండి. నా బర్త్డే స్పెషల్గా నేను ఇది రిలీజ్ చేద్దాము అని అనుకున్నా కాబట్టికి రిలీజ్ చేశాను. సో ప్లీజ్ గివ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాన్ వెజ్ పికిల్స్ అనేది అంత ఈజీ ఏం కాదండి వాస్తవానికి. ఎందుకంటే అది తినేటప్పుడు ఉండేంత టేస్ట్ మనం చేసేటప్పుడు కూడా అంతే ఇష్టంగా చేయాలి. అది ఏముందులే వెంటనే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. బట్ దాని వెనకాల కూడా కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనకాల కూడా ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇష్టంతో ఫార్వర్డ్ అవ్వడము. సో గాయస్, నిజంగా నేనైతే అంతో ఎంతో మీ సపోర్ట్ ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ బల్క్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాగుంది అని మీకు కొంచెం తీసుకోండి. మీకు ఒకవేళ నచ్చితేనే ఫార్వర్డ్ అవ్వచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని టేస్ట్లు, అందరి టేస్ట్లు కూడా సేమ్ ఉండవు. మా ఇంట్లో అయితే చిన్న బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ ఉంది. వీఆర్ అయితే గోయింగ్ టు దాట్. ఓకే, యాక్చువల్గా అసలు కేక్ కట్ చేసే ప్లానే లేదు. ఎందుకంటే ప్రతి బర్త్డేకి ఇలా కట్ చేయడము అవసరమా అని అసలు ప్లానే లేకుండే. కానీ ఎలాగో బ్యానర్ రిలీజ్ చేస్తున్నాం కదా, ఇంకా అట్లీస్ట్ ఒక కేక్ కూడా లేకపోతే బాగోదు. చేయడం అయితే చేద్దాము, ఏం కాదు అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని సడన్గా తెచ్చిన కేక్ అది. ఈ ఎండాకాలం ఏందో కానీ అసలు మస్తు ఉడకపోస్తుంది. అమ్మ కొద్దిసేపు ఇట్లా ఫ్యాన్ బంద్ చేస్తే కథం ఇక అస్సలు అయితేలేనే లేదు. ఛానల్లో అయితే నంబర్ అవంతా పోస్ట్ చేశానండి, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ డూ టేస్ట్ అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.